అందరికీ నమస్కారం అండి. నిన్న అనపర్తిలో శ్రీ శక్తి అని ఒక ప్రోగ్రాం అనపర్తి ఎమ్మెల్యే సొల్లు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం కూడా మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమం కింద మరి దానిపైన మరి మహిళల్ని అందరినీ కూడా తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావించి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి కూడా ఆటోలు అవన్నీ పెట్టి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి మహిళలందరినీ కూడా ఇక్కడ తరలించి ఏదో చాలా గొప్ప చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గొప్ప బహిరంగ సభ కింద మరి ఏర్పాటు చేసి అందులో నన్ను నా కుటుంబ సభ్యుల్ని విమర్శించాలని ఆయన ప్లాన్ వేయడం జరిగింది. కానీ చిత్రం ఏమిటంటే ఆయన ఒకటి తెలిస్తే ప్రజలు ముఖ్యంగా సోదరిమణులు ఇంకోటి తెలిసారు. ఏమిటి మనల్ని ఇంతమందిని ఇక్కడ తీసుకురావడానికి ముఖ్యోద్దేశం ఏమిటి అంటే డాక్టర్ గారి ఫ్యామిలీని తిట్టడానికైనా? ఇది ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వానికి సంబంధించిన మరి మహిళలకు ఏమైతే చేశారో ఆ కార్యక్రమాల గురించి వివరించాలి. లేదు గత ప్రభుత్వంలో మహిళలను ఏదైనా మోసం చేసి ఉంటే అవి మాట్లాడాలి. అవేమీ కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సోమనారాయణ రెడ్డిని అతని కుటుంబ సభ్యుల్ని విమర్శించడమే ధ్యేయంగా ఇతను పెట్టుకున్నాడని వాళ్ళందరూ కూడా భావించారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అతను ఎంతైతే భావించాడో అందులో 10వ వంతు జనం కూడా మరి మహిళలు రాలేదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇతను మైక్ తీసుకొని మాట్లాడడానికి రెడీ అయ్యి 2-3 విమర్శలు చేయబోతులకే మహిళలందరూ కూడా ఉవ్వెత్తున ఎక్కడికక్కడే లేచిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. పాపం ఎంఆర్ఓ, ఎండిఓ, పోలీస్ అధికారులు, మిగతా అధికారులు అందరూ కూడా వాళ్ళ బతిమాలి బహుమాలి కూర్చోబెట్టడం, కొంతమంది ఫోర్స్గా వెళ్ళిపోతుంటే కూడా చూడండి అనపర్తి మెయిన్ రోడ్డుకు ఉన్నటువంటి అడ్డదారుల దగ్గర కూడా ఎక్కడికక్కడే స్టాప్ చేసి మళ్ళీ మీరు మీటింగ్లోకి వెళ్ళిన బలవంతంగా, అంటే ఏదో హౌస్ అరెస్ట్ అంటారు చూడండి, అలాగే మెయిన్ రోడ్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒకటి వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా అభిమానం ఉన్నా వాళ్ళు ఉంటారు, ఎవరు కూడా ఫోర్స్ ఎక్కలేదు. కానీ ఆ విధంగా వాళ్ళు ఫోర్స్ చేసినా కూడా ఏ ఒక్కళ్ళు కూడా మిగలకుండా తండోపతండాలుగా ఎలా వచ్చారో అలాగే వీళ్ళు మీటింగ్ స్టార్ట్ చేయ వదిలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీన్ని బట్టి తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్న అభిమానం. అదే విధంగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని కూడా వ్యక్తిగతంగా దూషిస్తే ఏ రకంగా రియాక్షన్ ఉంటుందా అన్నది మరి వాళ్ళు రుచి చూపించారు సోదరిమణులు. మరి నల్లమిల్లి ఏదో చేద్దామని పిల్లి మొక్కలేసి బోర్లా పడి మరి వాళ్ళు ఏమైతే మరి మహిళల రియాక్షన్ ఉందో ఆ రియాక్షన్ కూడా చెంప చెళ్ళు అనిపించేలాగా వాళ్ళందరూ కూడా రియాక్షన్లో చూపించారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరో ఏం చెప్పక్కర్లేదు, వీడియోలే సాక్ష్యం. చిన్న ఉదాహరణ చెప్తా, వాళ్ళ లైవ్ వీడియో పెట్టారు, పెట్టిన కొంతసేపటికి వీడియో కూడా స్టాప్ చేశారు. కారణం ప్రజల్లో రియాక్షన్. విప్లవం కింద మరి ఎవరి మట్టుకాళ్ళు లేచి వెళ్ళిపోవడం విప్లవం కింద ఎప్పుడైతే వచ్చిందో లైవ్ కూడా ఆఫ్ చేస్తారు. మరి లైవ్ ఆఫ్ చేయాల్సిన పనే వచ్చింది. అంతేకాకుండా మరి మీరు మాట్లాడేటప్పుడు ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయో కుర్చీలు అయితే చేశారు దేవి చౌక్ వరకు, కానీ ఎన్ని కుర్చీలు అంతా కూడా ఎంత ఖాళీగా ఉందో కూడా చూశారు. అంటే వచ్చిన మహిళలు కూడా అదే విధంగా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇకనైనా రామకృష్ణారెడ్డి నీ పద్ధతి మార్చుకో. ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా లేకొని, వ్యక్తిగతంగా ఓకే నువ్వు విమర్శలు చెయ్యి, కానీ అది సహేతుకంగా ఉండాలి. అంతేగాని సొల్లు కబుర్లు చెప్పి సొల్లు విమర్శలు చేస్తే ఇలాగే చెంప చెళ్ళు అనిపించేలాగే ప్రజల రియాక్షన్ ఉంటుందని ఇకనైనా గుర్తించుకో. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధికారులకి. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మీరు అధికారులందరూ కూడా పాల్గొన్నారు, ఓకే. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో వివాహం రోజు, పుట్టినరోజు, వేడుకలు పర్సనల్గా చేయడానికి మీరు సహకరిస్తున్నారు.
మీలో ఏమైనా పౌరుషం ఉన్నా ఏమైనా ఉన్నా వెంటనే అక్కడి నుంచి బాయ్కట్ చేయాలి. మీరెవరు ఆ పని చేయలేదు. కేవలం తానంటాం మరీ చేతులు అడ్డం పెట్టి మరీ ఆఫ్ చేసేది. ప్రజలను ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్ చేయడం మీ తరం కాలేకపోయింది. ప్రయత్నం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళారు, అదేవిధంగా పోలీసులు వెళ్ళారు. కూర్చోండి అని చెప్పడం చూసాం. మరి అన్నీ కూడా వీడియోలో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఆర్టీసీ అధికారులు కూడా ఈ సందర్భంగా ఒకటి నేను అడగదలుచుకున్నా. మరి మీ ఆర్టీసీ బస్సుని ఎవరైనా అడిగితే వ్యక్తిగతంగా డ్రైవింగ్కి మీరు ఇస్తారా లేదా? ఎవరు మామూలు మా డ్రైవరే ఉంటారంటారు. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యే కుమారుడికి ఎందుకు డ్రైవింగ్ ఇచ్చారు ఆర్టీసీ బస్సు? అందులో ఉన్నది వాళ్ళ కార్యకర్తలు నాయకులు అవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏమైనా. కానీ ఆ బస్సు దారిగా పోయినప్పుడు చాలామంది మరి ప్రయాణికులతో పాటు చాలామంది వీళ్ళు ఉంటారు, పాసెంజర్స్ ఉంటారు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగి ఉంటే బస్సు మరి డాష్ ఇచ్చి ఉంటే దానికి బాధ్యులు ఎవరై ఉండేవారు? అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కొడుకు అయితే బస్సు ఉన్న డ్రైవ్ చేయొచ్చు, ఇంకోటిన్న డ్రైవ్ చేయొచ్చు. ఆర్టీసీ బస్ రామకృష్ణారెడ్డి నీకంత సరదాగా ఉంటే నీ దగ్గర ఎలాగ డబ్బు ఉంది కాబట్టి సొంతంగా ఒక బస్సు కొనుక్కుని నీ కొడుకు చేత నువ్వు కూడా ఒక బస్సు డ్రైవ్ చేయొచ్చు, మీ అబ్బాయి ఒక డ్రైవ్ చేయొచ్చు. నీకు సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక బస్సు కొనుక్కో. ఎలాగ కోట్లాది రూపాయలు ఎలాగ అవినీతి నీ దగ్గర ఉంది కదా, అవినీతి బస్సులు కొనుక్కో, ట్రిప్ అయ్యి. అంతేగాని ఇలాగ ఆర్టీసీ బస్సుల్ని ఈ రకంగా చేయడం అన్నది కరెక్ట్ కాదు. అంతేకాకుండా రామకృష్ణారెడ్డి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. నువ్వు బీజేపీ పార్టీకి సంబంధించిన వాడు, చెప్తూ ఉన్నా, గతంలో కూడా చెప్పాను. మరి బీజేపీ అంటే హిందుత్వమే మా ఎజెండా అంటారు వాళ్ళు. నువ్వు వినాయక చవితిని ఎదురుగా పెట్టుకొని ఆ బజార్ అంతా కూడా క్లోజ్ చేసేవి. వాళ్ళందరికీ కూడా మార్కెట్ లేకుండా పోయింది. నిన్న ఈవేళ మార్కెట్, ఈవేళ మంగళవారం సెంటిమెంట్గా కూడా మరి పత్రులు కానీ లేకపోతే విగ్రహాలు కానీ ఏదైనా కొనాలన్నా కూడా మంగళవారం కొనాలంటే కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. మంగళవారం తెచ్చుకున్నది మళ్ళీ దేవుడిది మళ్ళీ నిమజ్జనం చేయడానికి ఇబ్బంది అని ఆలోచిస్తారు. నిన్నే తెచ్చుకోవాలని చూస్తారు అందరూ కూడా. అటువంటిది నిన్న ఒక్కళ్ళకి బేరం లేకుండా పత్రుల దగ్గర నుంచి అదేవిధంగా షాపుల దగ్గర నుంచి అన్ని క్లోజ్ చేసేది. వేళ పిఎం మీటింగ్ అనుకున్నావా, వేళ సీఎం మీటింగ్ అనుకున్నావా? నువ్వు వేళ పిఎం కింద ఫీల్ అవుతున్నావా, సీఎం కింద ఫీల్ అవుతున్నావా? నువ్వు బజార్ అంతా బజార్ క్లోజ్ చేస్తారు ఎవరో సీఎంఓ పిఎంఓ వచ్చినప్పుడు. నువ్వేమన్నా ఆ స్థాయి ఇవ్వడం అనుకుంటున్నావా? నువ్వు అవినీతి పరుడు నువ్వు. అంతేకాకుండా నువ్వు ఆ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈవేళ మరి వ్యాపారస్తులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మాకు అయ్యే బేరం అంతా పోయింది, ఈవేళ చూస్తేనేమో వర్షం, నిన్న మంచి బేరం జరిగిన బేరం అంతా పోయింది, ఈవేళ కొనేవాళ్ళు లేకుండా పోయాడు, దాని దగ్గర వర్షం వచ్చేవాడు కొంత అని అందరూ కూడా స్టాక్ పెట్టుకున్నవాళ్ళు పత్రి అయ్యి కూడా పూలేటి లేదంటే ఈ పళ్ళేటి అందరూ కూడా తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా గొగ్గలు పెడుతున్నారే. అంటే ప్రజల్ని హింసించడం, వ్యాపారస్తులను హింసించడం. మళ్ళీ బీజేపీ పార్టీ సిగ్గు లేదా చెప్పుకుంటానికి? ఇంకొకరు ఎవరన్నా ఆ పని చేస్తుంటే నువ్వు విమర్శించాలి వాళ్ళని. అంతేకాకుండా నువ్వే ఆ పని చేయడం. అసలు నాకు మర్చిపోయాను నేను, గుర్తులేక. అసలు బీజేపీ నువ్వు చూడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భావాలున్న వ్యక్తులు, ఓన్లీ బీజేపీ క్వాలిఫై చేసుకున్న వ్యక్తులు కాబట్టి నీకు హిందుత్వం అన్నా లేదు, ఇంకోటి అన్నా లేదు. పైకి మాత్రం స్టేట్మెంట్లు ఇస్తుంటాం, మోడీ అని ఇంకోటి అని అవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్. ఇకనైనా నీ నిజ స్వరూపం తెలిసింది. ప్రజలు నిన్న ఏ రకంగా, ముఖ్యంగా సోదరిమణులు ఏ రకంగా చేత్కరించారు అన్నది నువ్వే చూసావు, ఎవరో చెప్పక్కర్లేదు. దానికి వీడియోలో ప్రత్యక్ష సాక్ష్యం చూసారు ఎంత ఖాళీ అయిపోయిందో. ఇకనైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని లేనిపోయి విమర్శలు చేయొద్దు. నిజాలు ఏమైనా ఉంటే మాట్లాడు, తప్పలేదు, విమర్శలు చేయి. నిజం ఉంటే విమర్శలు చేయి, నన్నేటి ఎవరినైనా విమర్శలు చేయి. మేము నిజంగా తప్పు చేస్తుంటే తప్పుకి మేము ఒప్పుకుంటాం. కానీ ఇటువంటి అసందర్భ ప్రలాపంలో మాట్లాడినా, అదేవిధంగా అసత్య ఆరోపణలు చేసినా ఆ రకంగానే నిన్న ఏ రకంగా జరిగిందో ఆ రకంగానే
ప్రజల రియాక్షన్ ఉంటుందని మాత్రం మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా.